అవును బావా, ఈ ఆనంద సమయాన్ని సెలబ్రేట్ చేసుకోలేగా బావా. ఏయ్ నేను రెడీ, నువ్వు రెడీయా? నాన్న తాయారు, నువ్వు తాయారా? తాయరే. అయితే లెట్స్ సెలబ్రేట్. ఓహో గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో తడిసిపోవాలి ఒక్కొక్కడికి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి చేతి వంట రుచి చూపినావే కడుపు మంట చూపి మగనికి జన్మ తిరగాలి నీ గర్భకి. రష్మి, పల్లవి పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? చెప్పిండ్లే. ఏమన్నారు? గాలేమనుకుంటే మనకెందుకు, అనేటోళ్ళు 100 అంటారు. మన ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నాం కదా. మరి రేపు వ్రతానికి రమ్మన్నావా? వ్రతం ఉందని చెప్పినా, గట్లనే రావద్దని కూడా చెప్పినా. వాళ్ళని పిలవాల్సింది కదా. ఇప్పటికే మా అమ్మ మీ ఇంట్లో వ్రతం జరుగుడైందని 100 క్వశ్చన్లు వేసింది. ఈ టైంలో గా తలకాయ నొప్పి అవసరమా? అయినా నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటలే. అయినా నన్ను జూనికి ఎటు వచ్చే వారం వస్తానందిలే, అప్పుడు కలుస్తతి. సొంత వాళ్ళని కూడా పిలవాలో పిలవకూడదో అర్థం కావటం లేదు. ఏంటో ఈ పరిస్థితి. ఏ పరిస్థితి? అదే అమ్మకిప్పుడు కడుపు రావటం, అది బయటపడకుండా మనం ఇలా నాటకాలు ఆడడం. నువ్వేమైనా దారుణమయ్యే దానయ్యల కోసం చేస్తున్నావా? మీ అమ్మ అయ్యల కోసమే కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళు నిన్ను ఎంత బాగా చూసుకున్నారు, ఆ మాత్రం చేయలేవా వాళ్ళ కోసం? అది కాదు రష్మి. ఊరికే గిట్ల దిమ్మా ఖరాబ్ చేయకు సుధీర్. ఊరోళ్ళ గురించి బయటోళ్ళ గురించి ఆలోచించుడు మాని. అనేవాళ్ళు 100 అంటారు. ముందు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. మనమ గిట్లా ఆలోచించకపోతే, అర్థం చేసుకోకపోతే ఇక బయట వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? అమ్మా నువ్వు లే అమ్మా, నేను వంట చేస్తాను. నువ్విట్రా, నువ్విట్రా. నువ్వు వంట చేస్తావారా? ఏంటమ్మా నువ్వు అన్నిటికీ కంగారు పడిపోతావు? వంట పెద్ద విషయమా? కూరగాయలు అటు ఇటుగా ముక్కలు కోసి ఉప్పు కారం వేసి దించేస్తే అయిపోతుంది. ఓహో, హాఫ్ కాన్సంట్రేషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓహో రే, అలా అయిపోయేటట్టుంటే మా ఆడవాళ్ళం చాలా సుఖపడిపోయేవాళ్ళం. రాయిలా జరుగు. ఆ, ఆ. మరి ఎలా చేయాలి? కూరగాయలు ఎలాగో అలా ముక్కలు కొయ్యటం కాదు, అన్నీ సమానంగా కొయ్యాలి. లేదంటే కొన్ని ఉడికిపోతాయి, కొన్ని పచ్చిగానే ఉండిపోతాయి. ఉప్పు కారం కూడా ఎప్పుడు వెయ్యాలో, ఎంత వెయ్యాలో అలా వేస్తేనే కూర రుచిగా ఉంటుంది. రేయ్, సగం దృష్టి పెడితే సరిపోదు, పూర్తిగా దృష్టి పెట్టి చేయాలి. ఇష్టంగా ప్రేమగా వండితేనే మీరందరూ అమ్మా చాలా బాగుందని లొట్టలేసుకుంటూ తింటారు. అమ్మా, ఒక కూర రుచిగా చేయాలంటే ఫుల్ కాన్సంట్రేషన్ చేయాలి. అదే ఒక బిడ్డ హెల్తీగా పుట్టాలంటే ఎన్ని చేయాలి? ఇష్టంగా, ప్రేమగా, హ్యాపీగా అన్నీ చేయాలి. రేపు పుట్టే తమ్ముడో చెల్లో ఎప్పుడూ ఏడుస్తూ ఉండకూడదు. నాకన్నా ఎక్కువ గోల చేయాలి. మరి నాకన్నా ఎక్కువ గోల చేయాలంటే నువ్వెంత సంతోషంగా ఉండాలి? ప్లీజ్ అమ్మా, నవ్వుతూ ఉండు. సుధీర్ ఇంట్లో మొదటి పిల్లాడు కాబట్టి వాణ్ణి చాలా ప్రేమగా చూసుకున్నానురా. పల్లవి ఆడపిల్ల కాబట్టి దాన్ని కూడా బాగానే చూసుకున్నాను. కానీ నిన్నే ఎందుకో సరిగ్గా ముద్దు చేయలేదేమో అనిపిస్తుంది. అమ్మా, నువ్వు నన్ను సరిగా చూసుకోలేదన్న ఫీలింగ్తో ఇంకా బాగా చూసుకుంటున్నావు. అవునా? నీకే తెలియడం లేదు. అక్కడ పెట్టమ్మా, అలా పెట్టమ్మా. జయ, అమ్మాయి రెడీ అయిందే? చూసొస్తానండి. ఏంటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? కండువా వేసుకోండి. నువ్వు తీసుకురావచ్చుగా. వేసుకోండి. అందగాడిరా నువ్వు. ఎలా ఉన్నానమ్మా? పుత్తడి బొమ్మలా ఉన్నావు.
నా దిష్ట తగిలేలా ఉంది. వెనక్కి తిరుగు. ఆ, వరుణ్ గాడు అదృష్టవంతుడు కదమ్మా. ఈ నోటి తొందరే వద్దు అనేది. గదిలో నువ్వెలా అయినా పిలుచుకో, బయట మాత్రం రారా పోరా అని మర్యాద లేకుండా మాట్లాడుకో. పోనీ మా అత్తని పిలవచ్చా ఓ శ్రీదేవి అని? ఈ అతి తెలివితేటలే తగ్గించుకో అనేది. అసలే తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. నిదానంగా ఉండి అందరి మనసులు గెలుచుకో. ఆవిడ నీకిప్పుడు అత్తగారు. కొడుక్కి గౌరవం ఇవ్వకపోతే తను బాధపడుతుంది కదా. మరి రష్మి వదిని కూడా సుధీర్ అన్నని రేయ్ సుధీర్ అని పిలిచినప్పుడు నువ్వు అలాగే ఫీల్ అవుతావా? అందరూ నాలా ఉంటారా చెప్పు? అయితే తప్పు నాది కాదు, మా అత్తది. నీలా ఉండమని చెప్పు, నేను నిదానంగా ఉంటాను. రాక్షసి. వేలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే వేలికేస్తావు. ఎలా వేగుతాడో ఏంటో ఆ పిల్లోడు నీతో. ఆ అమ్మ కూర్చిని నేను బాగానే చూసుకుంటాను, కానీ నిన్నొకటి అడగనా? అడుగు. నువ్వెప్పుడైనా నాన్నని రే కృష్ణ అని పిలిచావా? ఒక్కసారి పిలువమ్మా, మజా వస్తుంది. నేను నిన్ను పిలవద్దని చెప్తుంటే నన్ను పిలవమని చెప్తున్నావా? దొంగ మొహం. సర్లే, వరుణ్ వాళ్ళొచ్చే టైం అయింది, తొందరగా రెడీ అవ్వు. ఏంటి ఇంకా రాలేదా వాడు? నేనే రెడీ అయిపోయాను. అంతగా ఏం రెడీ అవుతున్నాడు? ఆ, నోరు ముయ్యవే. నీ వాలకం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. జాగ్రత్త. అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, ఇంకా మీ మధ్య బాండింగ్ పెరిగిపోతుంది. ఇదిగో. ఇది తీసుకో. అదిగో అక్కడ అక్కడ సరిగ్గా పెట్టు. సుధీర్, ఇదిగో ఇక్కడ. పొద్దుగాల నుంచి గీ పూలు సుడతనే ఉన్నావు. ఇంట్లో ఇంకేం పని లేదనుకున్నావో ఏందో. కాని కాని ఇదిగో తీసుకో. నీకు దండం పెడతానే, చుట్టాల ముందైనా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వే. సుధీర్ గారు, అంతొద్దు. సుధీర్ గారు, ఇది చాలు. హ్మ్, హ్మ్. ఈ ఒక్క రోజుకే, ఈ రోజన్నా నేను మొగుడు నువ్వు పెళ్ళంలా ఉందాం. సరే సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలే? పండగ చేసుకో. అయితే ఇవాళ చెలరేగిపోతానే. ఇదిగో కాఫీ. కాఫీ తీసుకో. కింద సాసరేదే. తీసుకొస్తాను. మరి దీన్నేం చేయాలి? నువ్వు వచ్చేదాకా ఒలింపిక్ జ్యోతుల ఇలా పట్టుకుని ఉండమంటావా? చానా ఉందిరా నీ కాడా. ఏంటి 2 నిమిషాలుగా రెస్పెక్ట్ తీసేసావా? రే సుధీర్, వదులే, కాంప్రమైజ్. సాసర్ భార్యామణి గారు, అంతొద్దు. సాసర్ ప్లీజ్. ఇది చాలు. ఒరేయ్, అక్కడ కాదురా, ఇలా రా. ఎక్కడ పెట్టాను? ఎక్కడే పెట్టానే, కనబడట్లేదు. ఎక్కడుందబ్బా? ఏంటండి వెతుకుతున్నారు? కండువా కోసం జయ. ఏమండి, ఇంకా ఏం వెతుకుతున్నారు? కండువా కోసం జయ. ఎక్కడ పెట్టాను? కండువా కోసమా? ఓ, ఇక్కడుందా? మీకు ఎదురుగా ఉన్నవి కూడా కనపడవండి. ఏం చేయమంటావు? అలా తయారు చేసావు నన్ను. అన్నీ పక్క నుండి చూసుకుంటుంటే ఏది ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? అంటే నాదే తప్పంటారా? ముమ్మాటికి. ఏం చేస్తాం? మీరనేవాళ్ళు, మేం పడేవాళ్ళం. ఏంటోయ్, వేలాకొలమా? ఏమండి, నాకు ఏం చేయా? పర్లేదు చెప్పు. మిమ్మల్ని ఒక మాట అనాలనిపిస్తోంది. అనమంటారా? అనుజయ, మీరు అనేవాళ్ళు
మేము పడేవాళ్ళం. ఒకటి కాకపోతే 100. పైగా కడుపుతో ఉన్నావు. ఏ కోరిక దాచుకోకూడదు, సరేనా? ఆ, అడుగు. ఏంటి? ఏంటోయి అనేస్తున్నా. అను. ఏంటి చెయ్యా? ఒరే కృష్ణ, ఏ చెయ్యా? ఆ! ఈ ఇంట్లో ఎవరు కొత్త జంటో నాకు అర్థం కావటంలా. కర్మ కర్మ. నీకు ఏ ముహూర్తాన మీ నాన్న కృష్ణ అని పేరు పెట్టారో గాని నీ లీలలు చూడలేక చస్తున్నా. హే, ఛీ! రండి అత్తయ్య, రండి మామయ్య, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎరా విత్తనం, నువ్వు అక్కడ పనోడువా లేదంటే ఎక్కడ పనోడువా? ఇక్కడ పని చేయడానికి రాలేదు అత్తయ్య, సాయం చేయడానికి వచ్చాడు. రండిదినా, రండి. మీ కోడలు రెడీ అవుతుంది, వచ్చి చూడండి. రోజు చూసే మొహమేగా, బయటకు వచ్చినప్పుడు చూస్తాంలే. సరే ఇక్కడెందుకు, లోపలికి వెళ్దాం రండి. రండి. లోపలికి రండి. రండిదినా, రండి. రారా. కూర్చోండి. ఇంత షార్ట్ టైంలో ఇన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు అత్తయ్య. అంతా పిల్లలే చూసుకున్నారు బాబు. రష్మి, నువ్వు ఎక్కువగా తిరగకూడదమ్మా, ఓ పక్కన కూర్చో. ఆ మాటకొస్తే నువ్వు ఎక్కువ తిరగకూడదు కదమ్మా. సడన్ గా పల్లవి పెళ్లి చేసుకుని వచ్చేసరికి అత్తమ్మకి బీపీ డౌన్ అయింది. ఆ, డాక్టర్ గారు తనని రెస్ట్ తీసుకోమన్నారు. వదినా, ఇప్పుడే వస్తాను. పద, ఆ, పద. పదమ్మా. పిన్ని, పిలుస్తున్నారు, వస్తాను. ప్రసాద్, టిఫిన్ చేసావా నాన్న? చేస్తానమ్మా, ఈ కొంచెం పని అయ్యాక. విత్తను, నువ్వు తిన్నావమ్మా? ఇన్ని సంవత్సరాలు నన్ను ఒకరు తిన్నావా అని అడగడం ఇదే మొదటిసారి అమ్మా, ఇదే మొదటిసారి. పొద్దున్నుంచి కాఫీ కూడా తాగలేదు. మీరిద్దరు వెళ్ళి తినరండి. వెళ్ళండి, పోండి. ఇదేంటి, మా ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారే, చూస్తున్నాగండి. మూడు నిండిందండి, 4 వస్తుంది. ఓ అలాగా. అమ్మా ఏమైందమ్మా, ఏంటి కంగారుగా ఉన్నావు? నేను తనని హాస్పిటల్లో కలిశానురా. ఎవరి కోసం వచ్చారండి? శ్రీదేవి గారండి. ఆ రోజు పల్లవితో వెళ్తే పల్లవి ప్రెగ్నెంట్ అనుకుందిరా. ఏం చెప్పాలో అర్థం కాక నేను తలుపేశానురా. ఇప్పుడు తనని శ్రీదేవి ఎందుకు పిలిపించుంటుంది? రే, వాళ్ళకి విషయం తెలిసిపోయి ఉంటుందంటావా? అమ్మా నువ్వేం టెన్షన్ అవ్వకు, విషయం తెలిస్తే శ్రీదేవి ఆంటీ వెయిట్ చేయదు, అప్పటికప్పుడే తెలిచేస్తుంది. కానీ ఏదో డౌట్ వచ్చింది, అందుకే కన్ఫర్మ్ చేసుకోవడానికి పిలిచుండొచ్చు. రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? అమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళు, తను రాకుండా నేను చూసుకుంటాను. అది కాదురా ప్రసాద్, నన్ను నమ్మమ్మా, నేను చూసుకుంటాను చెప్పాను కదా. ఓ అమ్మగారా, అమ్మగారు ఇప్పుడు ఈ ఇంట్లో లేరు, అక్కడ వ్రతం జరుగుతుంది కదా, అందుకే ఇంట్లో ఉన్నారు. ఆ విషయం తెలుసు, ఫంక్షన్ ఉంది, రమ్మంటేనే వచ్చాను. ఇంతకీ తన పేరు గుర్తుందా? చంద్రకళ అని చెప్పిందిరా. వాళ్ళ అమ్మాయికి 5వ నెల అంతే చెప్పిందిరా. అది చాలమ్మా, నువ్వెళ్ళు, నువ్వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా. అమ్మా నువ్వెళ్ళు, ఏమీ కాదు కదరా. వెళ్ళమని చెప్తున్నా కదా. సరే. రండి, మేము తీసుకెళ్తా. ఈ వీటిని లోపలికి తీసుకుని వెళ్తున్నావేంటి? వంట సెక్షన్ దగ్గర వదిలేయి. మేడం వ్రతం గురించి వచ్చారు బావా? అవునా,
నేను ఇంకా శంకరాభరణం సినిమాలో రాగం తాళం పల్లవి పాటకి కచేరీ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. ఏంటి కచేరీకి? ఓ నీ క్లారిటీ ఉంది కదా బావా. అయితే వెళ్ళి వంట దగ్గర వదిలేనా? ఎల్లు. ఏ నన్ను ఎవరనుకుంటున్నారు? మీ పేరు చంద్రకళ కదండి? ఆ మీ అమ్మాయికి 5 నెలలు కదండి? అవును. అయితే మీరేనండి. మా అత్తయ్య పెళ్లికి కొంతమందిని పిలుస్తుంది. ఓసిగా తినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక పని అప్పగిస్తా. మీరొస్తే మిమ్మల్ని వంట సెక్షన్ చూసుకోవడానికి పంపించమన్నారు. పదండి. మర్యాదగా పిలిచారని వచ్చాను, ఓసిగా తినడానికి వచ్చాను అనుకుంటున్నారా? ఏదో ఒకటి లేండి. పోనీ మీకు ఈ పని చేయడానికి డబ్బులు కావాలంటే చెప్పండి, మాట్లాడదాం. ఏయ్ అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఇంటికి వచ్చిన వాళ్ళ ఫోన్లు తీసుకోమని మా అత్తయ్య చెప్పారండి. మీరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే చేస్తే మాకు సెక్యూరిటీ ఇష్యూ రాదు. అసలే ఈ ఫంక్షన్ కవరేజ్ అంతా సెట్ ఫ్లిక్స్ కి రైట్స్ ఇద్దామనుకుంటున్నాము. ఏంటి మీరు చేసే చిన్న ఫంక్షన్ కి సెక్యూరిటీ ఇష్యూస్, సెట్ఫ్లిక్స్ కవరేజా? మీకు అర్థం కావట్లేదండి, లోపల చాలా దాచామండి. ఏరా మరే. ఓహో, నా ఫోన్లో ఏం చేస్తున్నావు నువ్వు? GPS ట్రాకర్ ఆన్ చేస్తున్నానండి. ఎందుకు? మా ఇంట్లో ఏమైనా పోతే ఆ సరౌండింగ్స్ లో ఎవరెవరు ఉన్నారో మాకు తెలియాలి కదండి. ఏయ్ నా ఫోన్ ఇవ్వు. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. వచ్చేంత వరకు మీ ఇష్టం అండి. వెళ్ళటం మీ చేతిలో లేదు. నేను వెళ్ళి మా అత్తయ్య పర్మిషన్ తీసుకొని వస్తాను. ఆవిడెవరు డిసైడ్ చేయడానికి? నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఎప్పుడో జీవితంలో ఈ ఇంటికి రాను. మాకు అదే కావాలండి. ఏరా నువ్వు ఎలా అంటే అలా బావా. ఆటో. బాయ్. నువ్వేం చేస్తున్నావు ఏంటి అర్థం కావట్లా. ఇంకా చాలా ఉన్నాయి. దాచావు అంతేనా? మనకి ఇప్పుడు ఇంకో సీక్రెట్ టాస్క్ ఉంది. సీక్రెట్ టాస్క్? సీక్రెట్ టాస్క్ అంటే నాకు పిచ్చి. నాకు శ్రీదేవి అత్తయ్య మొబైల్ కావాలి, తనకు తెలియకుండా. ఓ సంతే కదా, తెచ్చేస్తా. సరే జయ, అమ్మాయిని తీసుకునిరా. అలాగే. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగితో స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుద్ధి. అయ్యా పూజారి గారు, దంపతులు ఇద్దరిని పీటల మీద కూర్చోమనండి. సరే. వరుణ్ వెళ్ళరా, కూర్చో బాబు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహి కవిం కవీనామస్రవస్తవం. హలో మిస్సెస్ వరుణ్, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రండి మామయ్య, రండత్తయ్య, మీరు కూడా పిట్టల మీద కూర్చోండి. అత్తమ్మా, నిన్ను మామని పీటల మీద కూసోమంటుండ్రు. అవునా? జయా, జయా, ఎక్కడికే వెళ్తున్నావు? పిలుస్తున్నారు. ఏంటి వెళ్ళేది? గర్భవతులు వ్రతం చేయకూడదు. ఎలా వెళ్తావు? అది పల్లవికే మంచిది కాదమ్మా, వెళ్ళొద్దు.